హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాలను తీసుకునే వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకున్న వారికి ఇకపై 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏ వాహనాలకు మినహాయింపు ఇచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కు కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్, ఉద్యోగాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. దీని ద్వారా గాలి కూడా కష్టతరమైపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించుకోవడం కోసం డీజిల్, పెట్రోల్ ఇంజన్లను కాకుండా ఎలక్ట్రిక్ ఇంజన్లను అందుబాటులోకి తీసుకొచ్చే పనులను చేపట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ఈవీలపై 50% వరకు సబ్సిడీని ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో పాల్గొంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 50% సబ్సిడీని అందించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒక లేఖలో అయితే తెలిపారు. ఈవీల ముందస్తు ఖర్చు ఎక్కువగా ఉండడం, డెలివరీ ఏజెంట్లు, క్యాబ్ డ్రైవర్లతో సహా చాలా మంది గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రోజువారీ ఆదాయం కోసం తమ వాహనాలపై ఆధారపడతారని టీజీపీడబ్ల్యూ అధ్యక్షుడు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వల్ల నిర్వహణ ఖర్చులు, పర్యావరణ ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి 50% సబ్సిడీతో ఈవీలను అందిస్తే బాగుంటుందని, ఈవీలు చాలా మందికి అందుబాటులోకి వస్తాయి కాబట్టి కాలుష్యం కూడా తగ్గుతుందని, గ్రీన్ మొబిలిటీ ప్రోత్సహించడం అనే ప్రభుత్వ లక్ష్యాలకు కూడా దోహదం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సేవ, పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగమైన గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు మరింత మద్దతు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. విద్యుత్ వాహనాలను రోడ్డు పన్ను నుండి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో టీజీపీడబ్ల్యూ డిమాండ్ వచ్చింది. నవంబర్ 2024లో తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 2026 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కొత్త విధాన మార్పుల గురించి మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఢిల్లీ లాగా హైదరాబాద్ లో కాలుష్యాన్ని నివారించడానికి మేము ఈ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాలు డిసెంబర్ 31, 2026 వరకు పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత కలిగి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలును ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల రవాణా కోసం ప్రత్యేకంగా బస్సులు కొనుగోలు చేసే కంపెనీలకు ప్రత్యేక నిబంధనలతో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సో ఇప్పుడు కనుక మీరు తెలంగాణలో ఈవీ వెహికల్లను తీసుకున్నట్టయితే మీకు రోడ్ ట్యాక్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.